ఆయన. రైట్, ఇదంతా వద్దులేండి, ఇదంతా పెద్ద స్టోరీ, ఇదంతా మీకు నేను చెప్పలేను. ఏం ప్రాముఖ్యం ఇశ్రాయేల్ దేశంలో ఏం చూశాడు? దేశాన్ని చూశాడు, దేవాలయాన్ని చూశాడు. దేశం ఎలా ఉందన్నాను ఇప్పుడు నేను, చీకటిగా ఉంది. ఏంటి ఆ చీకటి అనేది చెప్తాను. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. దేవుడైన యెహోవా అబ్రహాంతో ఒక మాట చెప్తాడు. ఎక్కడంటే ఆదికాండం 15వ అధ్యాయంలో, నీ జనులు 440 సంవత్సరంలో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు, వాళ్ళ చేతుల కింద ఉంటారు, తర్వాత వారిని విడిపించి ఈ దేశానికి తీసుకొని వస్తా. అబ్రహాంతో ఎక్కడ చెప్తున్నాడంటే కానాన్ దేశంలో ఆ మాట చెప్తాడు. దేవుడు ఆ దేశాన్ని దిగాడు, ఆ దేశంలో తిరిగాడు దేవుడు. ఇదంతా నేను ఇప్పుడు మీకు ఒక్క క్లాసులో నేను చెప్పాలంటే, ఒక ప్రసంగంలో చెప్పాలంటే వల్ల కాని పని అదంతా కూడా. ఇదంతా ఒక ప్రసంగంలో చెప్పడానికి, మేమైతే క్లాసులో అయితే ఒక్కొక్క అంశాన్ని ఒక గంట చెప్పుకుంటాం పెద్దగా. ఇది ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ రీతిగా జరిగింది, దీనిలో ఉన్న థియాలజీ ఏంటి అని ఒక్కొక్క గంట వాళ్ళకి మేము బోధిస్తాం. దాన్ని మీకు అవసరం లేదు, అదంతా మీకు అవసరం లేదు. మీకు నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. దేవుడే ఆ భూమి మీదకి దిగాడు. దిగిన తర్వాత ఈ భూమిని అబ్రాహాం అడిగాడు, ఈ భూమి నాకు సొంతం అవుతుందని ఎలా తెలుస్తుందయ్యా అని అడిగాడు. నా సొంతం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా పాస్టర్ గారు వచ్చి, సార్ మీకు నేను 2 ఎకరాల భూమి ఇస్తాను సార్ అన్నాడు. ఇప్పుడు నేను ముత్తుకూరులోకి వచ్చాను. ముత్తుకూరులోకి వస్తే పాస్టర్ గారు నాకు 2 ఎకరాలు ఇస్తాను. ఆయన చెప్పంగా నాకు 2 ఎకరాలు నేను ఆయన చూపించిన భూమిని తీసుకోగలనా? మీరు మాట్లాడకపోతే నేను చెప్పను. తీసుకోలేదు. చెప్పంగానే ఆయన చూపించాడు భూమి, ఇది తీసుకోవాలి సార్ మీరు. ఆయన చెప్పంగానే నేను పోయి నా భూమి ఇది నా భూమి అని చెప్పగలనా? తీసుకోలేదు. ఇప్పుడు చెప్తాను. ఇక కాగిత రిజిస్ట్రేషన్ మీ పేరు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చెప్పేది ఎవరో మంచి మాట, రిజిస్ట్రేషన్ మాట వాడారు. అదేనా? అంతే. నా పేరు మీద రాసి పట్టా ఇస్తే నా చేతిలో నాది అంట. అంతేనా? అంతే. అదే అడిగింది అబ్రహాం. నువ్వు ఈ దేశం నాకు ఇస్తానంటున్నావు, మా ప్రజలకు ఇస్తాను, నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. అప్పుడు అబ్రహాం ఒక మాట చెప్పాడు, 2 గోవులుదా, 2 పెయ్యలుదా, 2 పక్షులుదా, పౌరాలుదా, వాటిని నిలువుగా నరికి పెట్టు, నేను పెట్టమన్నాడు. అది ఎండాకాలం, అది ఆయన నరికి నిలువుగా నరికి ఆ పందిరాన్ని అట్లా పెట్టున్నాడు. పెట్టినప్పుడు ఆయన ఉదయం నుండి కనపట్టుకొని కూర్చున్నాడు అబ్రహాం. పాపం పక్షులు వచ్చి తింటాయేమో భయం ఆయనకి, అందుకే కనపెట్టుకున్నాడు. రాత్రి అయిపోయింది, అలాగే నిద్రపోయాడు. అగ్ని జ్వాలలతో దేవుడు ఆ యొక్క వాటి మధ్య నడిచాడు. అందుకని ఆ భూమిని ఎవ్వడు తాకలేదు. ఈ రోజుకి యెరూషలేము తాకే ధైర్యం ఏ దేశానికి లేదు. ఎంత పెద్ద మిసైల్స్ ఉన్నాయి, ఎంత పెద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, చిన్న దేశమే. ఆ దేశం మీదకి జీవం కలిగిన దేవుడు ఆ భూమిని దీవన్నాడు. అది వాళ్ళకి తెప్పి ఎవరికి అర్థమైందా? సో అబ్రహాంతో ఏమన్నాడంటే, ఈ జనులు 440 సంవత్సరాలు అక్కడ ఉంటారు, తర్వాత వారిని విడిపించి ఈ దేశానికి తీసుకొస్తారు. అయిపోయింది. మోషేని లేపాడు ఆయన. మోషే నువ్వు పోయి, నా జనులు ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళని లేపుతారు. నా జనులు అంటాడు. నా జనులు అంటే ఎవరు? ఆయన నిబంధన ప్రజలు. వాళ్ళు ఆయన నిబంధన ప్రజలు. ఎవరు? దేవుని యొక్క నిబంధన ప్రజలు. గుర్తుపెట్టుకున్నా, మనం కొత్త నిబంధన ప్రజలము, వాళ్ళు దేవుని యొక్క పాత నిబంధన ప్రజలు. వాళ్ళు మనం కొత్త నిబంధనకు సంబంధించిన ఈయన రక్తమును తాగువాడు అనగానే అక్కడ మనం ఏం నేర్చుకుంటాం? ఈ రక్తము దేవుని వలన అయిన నా కొత్త నిబంధన. నా నిబంధన దీంట్లో నీకు పాలిభాగం వస్తుంటే నువ్వు ఆయనకు సంబంధించిన వాడు ఉంటావు. దీంట్లో పాలిభాగస్తులు లేకపోతే ఆయనకు సంబంధించిన వాడు కాదు. సో మనం ఎవరు? సంఘానికి సంబంధించిన వాళ్ళు, దేవాలయానికి సంబంధించిన వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు డీటెయిల్గా నేను చెప్పేస్తున్నా. వాళ్ళేమో దేవాలయానికి, యూదులు ఇశ్రాయేల్ దేవాలయం, అందుకనే దేవాలయం పిచ్చి ఇంకా 3వ దేవాలయం కట్టాలా, ఇది జరగాల, ఇది ఎంత వదిలేండి, ఇదంతా ఈ దేవాలయం వాళ్ళది. సో దేవుడు ఏం చేశాడు? మోషే లేపాడు. మోషే నువ్వు పోయి వాళ్ళని విడిపించుకొని తీసుకురా అన్నాడు. పోయాడు. ఈయన అద్భుతాలు, దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు, అద్భుతాలు చేశాడు. మోషే విడిపించుకొని ఫరో చేతుల నుండి తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు దేవుడు. వాటి మధ్యలో నడిచిపోయినారు, సీనా అరణ్యంలో పోయినారు, అక్కడ 40 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు యెహోషువ నాయకత్వంలో వాగ్దాన భూమికి వెళ్ళిపోయారు. ఇంత స్టోరీ ఈజీగా అర్థమైపోద్ది. మోషే నాయకత్వం నుండి యెహోషువ నాయకత్వానికి మారింది. వాళ్ళు వాగ్దాన భూమికి చేరిపోయారు. ఇప్పుడు మొదలు ఏం చేస్తున్నారు? అక్కడ వారు ఎక్కడ నుండి విడిపించబడ్డారు? వాళ్ళు బానిసత్వములో నుండి విడిపించబడిన వారు. దేని బానిసత్వంలో నుండి విడిపించబడ్డారు? ఎవరు బానిసత్వంలో నుండి విడిపించబడ్డారు?
ఐగుప్తు బానిసత్వములో నుండి, గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు, టకటకని చెప్పాలి నాకు మీరు, ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించబడడం మొదటిది పాయింట్. రెండోది, వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు దేవుడు? వాగ్దాన భూమి ఇస్తాను. ఆ వాగ్దాన భూమిని ఇచ్చాడు. మూడోది ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి ఈ 40 సంవత్సరాల దగ్గర ప్రయాణంలో సీనాయి పర్వతం మీద వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం అంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు వాగ్దాన భూమిలో వెళ్ళినప్పుడు నా ప్రజలుగా మీరు పరిశుద్ధులుగా ఉండాలి, అది ఉద్దేశం. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఇశ్రాయేల్ జనాంగానికైనా ధర్మశాస్త్రం ఇచ్చి ఆ దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోకూడదు. దేని వైపుకు మీరు ఆకర్షించకుండా నా ప్రజలు, నేను చేసినవన్నీ, మీకు ఎలాంటి కార్యాలు మీ మధ్య చేశాను, పగలు మేఘస్తంభం వలె మీతో ఉన్నాను, రాత్రి అగ్నిస్తంభం వలె మీతో ఉన్నాను, మీరు ఆకలి అంటే మన్నాను కురిపించాను, మాకు మాంసం తినాలంటే పూరేలను తీసుకొచ్చాను, మాకు దాహం అంటే బండలో నుంచి నీళ్ళు తీసుకొచ్చాను, ఇన్ని మీ మధ్య చేశాను నేను. మీ చెప్పులు అరిగిపోలేదు, మీకు రోగం రాలేదు, ఇంతగా మిమ్మల్ని కాపాడి వాగ్దాన భూమికి నేను తీసుకొచ్చాను. భూమి ఇచ్చాడు, పరిశుద్ధంగా జీవించమని ధర్మశాస్త్రం ఇచ్చాడు, బానిసత్వం నుండి విడిపించాడు. 3 సంగతులు: విడిపించబడడం, వాగ్దాన భూమి ఇవ్వడం, ధర్మశాస్త్రము అనుసరించి పరిశుద్ధులు. ఈ 3 వాళ్ళకి జరిగింది. వాళ్ళు ఆ వాగ్దాన భూమి పోయిన తర్వాత, ఇశ్రాయేల్ దేశంలో పోయిన తర్వాత ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి అన్య దేవతల వైపుకు వెళ్ళిపోయారు. ఏ వైపుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు? దేవుడు కోపం వస్తుంది రాదు. దేవుడు మీకు మంచి జీవితం ఇచ్చి, మంచి వయసు ఇచ్చి దేవుని సేవ చేయమంటే ఇప్పుడు ఎవరు చేస్తారు? మాకు ఇప్పుడు ఏముంది ఆ వయసులో? ఇప్పుడేంటి మీరు ఇప్పుడు మాకు చెప్పకండి, మాకు ఇప్పుడు చెప్పేదేంటి, మేమంతా కష్టపడాలా, తిరగాల, ప్రపంచం ఎంతో చూడాలని జీవితం అంతా అయిపోయి నడవలేని కాళ్ళు, మోకాళ్ళు నొప్పులు కావాలని నేను దేవుని సేవ చేస్తానంటే ఏమి చేయలేవు. నీ యవ్వన కాలం అంది, నీ యవ్వన ఫలాన్ని నువ్వు దేవునికి ఇస్తే వృద్ధాప్య కాలంలో ఆయన సంఖ్య పెట్టుకుంటాడు. అర్థమైందా? ఆ క్వాలిటీ పని చేయాలి మీరు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారా, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారా? చెప్పండి త్వరగా. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు చదవండి అయ్యా 41వ వచనం, 18వ అధ్యాయం 41వ వచనం ఏం చూసినాడో చెప్తాడు ఆయన. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై పట్టణాన్ని చూసి ఏడ్చాడట. ఎందుకు ఏడ్చుంటాడో మీరు ఆలోచించండి. నేను వీళ్ళ మధ్యలోకి వచ్చాను, నేను సృష్టికర్త, ఆయన లేకుండా ఏమి లేదు అని చెప్పి యోహాను భక్తుడు చెప్తాడు. ఆది అందు వాక్యం ఉండేది, వాక్యం దేవుడు చెప్తాడు, వాక్యమే దేవుడైన, వాక్యమే శరీరం, ఆయన మన మధ్య సత్య సంపూర్ణంగా ఆయన లేకుండా ఏమీ జరగలేదని అద్భుతంగా రాశాడు. ఇదంతా పెద్ద థియాలజీ, ఇదంతా ఒక రోజు చెప్పలేము మనమంతా కూడా. ఈ ఇన్కార్నేషన్ అంటే ఆయన శరీరధారిగా రావడమే చాలా ఆశ్చర్యం అన్నమాట. ఎందుకు వచ్చాడంటే దీనికి పెద్ద విధి ఉండే, ఈ ఎంత వద్దు ఇప్పుడు. సో ఈయన ఆ సృష్టికర్తే వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు ఆయన్ని గుర్తుపట్టారు. ఏమన్నారు వాళ్ళు? మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొస్తారు ఆయన దగ్గరికి. ఎలాగో తీసుకొచ్చారు. ఆయన ఏమన్నాడంటే, వాడిని పక్షవాయువు కలిగిన వాడిని ఎదురు చూసి యేసుప్రభు ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడండి చెప్పండి ఇప్పుడు? ఏమన్నాడు? యేసుప్రభు అన్న మాట చదువుకోండి ఇంటికి పోయిన తర్వాత. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1 నుండి 10 దాకా చదువుతారు. కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. లేచినాడు వాడు మొదలు చెప్పాల. ఏం చెప్పాడు ఆయన? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మీరు, ఎవరి దగ్గరికి వెళ్తే పాపాలు క్షమించబడతాయి? ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? 10వ వచనంలో, భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం. మనిషి కుమారుడు అనేది హీబ్రూ వాళ్ళకి, యూదులకు అర్థమవ్వడని ఆ మాట మాట్లాడతారు యేసు ప్రభువు వారు. ఎందుకంటే ఈయన నజరేతులో ఉన్న యోసేపు కుమారుడు కాదా, ఒట్రంగి వారి కుమారుడు కాదా అని చెప్పి మాట్లాడతారు కనుక యేసు ప్రభువు వారికి వాళ్ళకి అర్థమవడంటే మనిషి కుమారుడు అంటాడు. ఆ మాట అది మనిషి కుమారుడుగా మాట్లాడతాడు వాళ్ళతో. భూమి మీద పాపములు క్షమించుటకు నేను మనిషి కుమారుడిగా వచ్చాను, నాకు అధికారం ఉంది అంటాడు.
ఇప్పుడు చెప్పండి, ఓ ఎంటుకలు ఇస్తే పాపం పోద్దా, నీళ్ళలో మునిగితే పాపం పోద్దా, నీళ్ళకు బంగారం ఇస్తే పాపం పోద్దా, ఏసై దగ్గరకు వస్తే పాపం పోద్దా? చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏసై దగ్గరకు రా. ఆ ఏసై వాళ్ళ దగ్గరకు వచ్చాడు, మన దగ్గర రా. ఇస్రాయల్ దేశానికి వచ్చాడు. ఇస్రాయల్ దేశానికి వస్తే ఆయన దయ్యాలు పెట్టినోడు, దయ్యాలను ఎల్లగొడుతున్నారు కదా, బెయిల్జెబూలు ఇతను దేవదూషణం చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని నానా మాటలని ఆయన్ని సులువుకు తీసుకెళ్ళినోళ్ళు వాళ్ళు. ఆయన వాళ్ళ కోసం వచ్చాడు, వాళ్ళ మధ్యలో పుట్టాడు, వాళ్ళ రక్త సంబంధి, వాళ్ళ మధ్య సంచరించాడు. ఇప్పుడు చూసి ఏమంటున్నాడంటే, యెరూషలేము చూసి, ఆ పట్టణాన్ని చూసి ఎంత వివేకుడు రా. ఇంకా 43వ వచనం చదవండి, ఇంకా అద్భుతంగా మాట్లాడతాడు అక్కడ లూకా భక్తుడు. నీవును ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. అయితే ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. తర్వాత వచనం చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరుగకుంటివి. దౌర్భాగ్యులు ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు దౌర్భాగ్యులు. దేవుడు వారి మధ్యలో సంచరించినప్పుడు వాళ్ళ కళ్ళు కనబడ. ఎంత దౌర్భాగ్యం! ఏడ్చాడు. ఆ దేశంలో పండు లేదు, ఒక్కరికి కూడా లేదు. ఒక్క పండు లేదు, ఒక్కరు కూడా దేవుని ఎందుకు ఎరగలేకపోయారంటే వాళ్ళు అన్య దేవతలకు వెళ్ళిపోయి దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. ఎవరితో సంబంధం కోల్పోయారు? ఏ దేవుడు వారిని బానిసత్వం నుండి తీసుకొచ్చాడు? ఏ దేవుడు అరణ్య మార్గంలో వారిని కాపాడాడు? ఏ దేవుడు వారికి అద్భుతాలు చేశాడు? ఏ దేవుడు వాగ్దాన భూమి ఇచ్చాడు? ఏ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి పరిశుద్ధంగా చెప్పాడు? ఆ దేవునితోనే సంబంధం దిగిపోయింది. పండ్ల మీ ఇంట్లో ఒక చెట్టు వేసారు, కొమ్మలో పండు ఎక్స్పెక్ట్ చేస్తారా, చెట్లు పండు ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు చెప్పండి, చెప్పాలి త్వరగా, నాకు ఆన్సర్ చెప్పాలి. కొమ్మ నరికాయ పక్కేసారు, కొమ్మని చూస్తారా పండు పండడానికి? ఎందుకు పండదు కొమ్మలో? ఎందుకు పండదు కొమ్మలో? మీరు నరికేసిన కొమ్మలో పండు ఎందుకు రాదు? ఎందుకు రాదు చెప్పండి, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నా. ఎందుకు రాదు? ఎవరితో వేరైపోయింది? చెట్టు నుంచి వేరైపోయింది, పండేదానికి ఆస్కారం. దేవుడి నుంచి వేరైపోయారు, పండేదానికి ఆస్కారం. అర్థమైందా? అర్థమైందా? ఈ పండు అనే దాన్ని 2 రకాలు ఉంటుంది. ఫల సమృద్ధి ఉంటుంది, ఫల సమృద్ధి. రెండోది ఫలించడం ఉంటుంది. ఫల సమృద్ధి వేరే, ఫలించడం వేరే. ఈ రెండింటి కలపబాకండి ఎప్పుడు కూడా. ఫల సమృద్ధి. ఇప్పుడు నేను నాకు చెప్పాను, మీకు 1 ఎకరా భూమి ఇచ్చి మామిడి పండ్లు తీసుకోరంట మాన. ఏమన్నాను? మీకు 1 ఎకరా భూమి ఇచ్చి మామిడి పండ్లు తీసుకోరండి. మీరు ఆ ఎకరా భూమిలో ప్రార్థన చేస్తే మీకు పంట రాదు. మీరేం చేయాలి? దాని కొరకు కష్టపడి పని చేయాలి. భూమిని దున్నాలా, విత్తనం వేయాలా, నాటాలా, ఆ ఎరువు వేయాలా, నీళ్ళు పోయాలా, దాన్ని పెంచాలా, పెంచి పురుగుల మందులు కొట్టుకుంటూ బాగా పంట వచ్చిన తర్వాత అబ్బా మా పంట, మా మామిడి తోట చాలా పండ్లు పండింది, అది ఫల సమృద్ధి. దానికోసం ఏం చేశారు? మీరు కష్టపడ్డారు. ఆ పని అగ్ని చేత దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు మీకు ఈ భూమి ఇచ్చాడు, ఈ పొలంలో పని చేయండి అని ఇచ్చాడు. వచ్చి మేము ఇనిపోయేదానికి ఏం రాదు మీకు, ఇనిపోయేదానికి రాదు ఇక్కడ మీకు. మీరు కూడా చెయ్యాల్సిన పని ఉంటుంది. మీరు కూడా చెయ్యాలి పని. నేను దేవుడి కొరకు పని చేయాలి, నా పని అదే. నాకు బాగలేకపోయినా, కాళ్ళు నొప్పి అయినా, నడుము నొప్పి అయినా నేను వచ్చి దేవుడు పని చేయాలి అంతే. నేను వచ్చాననుకో, ఆయన నా కాళ్ళు నొప్పి తీసేస్తాడు. అదేంట దేవుని కొరకు కష్టపడి పనిచేస్తే ఫలం వస్తుంది, ఫల సమృద్ధి వస్తుంది. ఇంత పని చేశాను నేను, ఇంత పని చేశాను దేవా, నేను నిజంగా సమర్పించుకొని చేశాను, నేనేమన్నా డబ్బులు తీసుకొని చేశాను, నువ్వే పరీక్షిస్తావని అంటాను. ఇట్టే అంటారు. నాకు బాగా లేకపోతే నీకు తెలుసు అంట, ఇచ్చికి అలా చెయ్యెత్తి చెప్తా. నేనేం నిన్ను అడగను, నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో వాడుకోను. 2వ రోజు తిప్పుతుంటాడు నన్ను. ఒకసారి నేను కింద పడ్డా, నేను నా భార్య నా పిల్లకాయ స్కూటర్లు ఎక్కుతాను, డబ్బుకొని కింద పడ్డాం. కరెక్ట్గా గాంధీ బొమ్మ సెంటర్ అది, ఆ మార్కెట్ పోతున్నాను, దాని బొమ్మ అది నెహ్రూ బొమ్మ. నెహ్రూ నా భార్య టక్కని ఇక్కడ తగిలింది. నేను కాళ్ళు ఇట్లా పెట్టేసిన, స్కూటర్ ఇట్లా ఆపాను, బలమంతా నా మీద పడిపోయింది. నేను పోయి వాళ్ళని స్కూల్లో వదిలేసాను. డబ్బులు ఎవరికి తగల, నేను కాళ్ళు
కొంచెం బలంగా నిలబెట్టినారు. ఇంటికి కాలేజీకి వెళ్ళి ఆ క్లాస్ దగ్గర కాలు విపరీతమైన నొప్పి, అబ్బా నిలబడలేకపోతున్నా. నేను నేరుకి వెళ్ళిపోయా. మా అమ్మ నాయన ఉన్నారు ఇప్పుడు. ఎందుకు కొండుతున్నావు అంటుంది మా అమ్మ. ఏమమ్మా కింద ఇందాక ఉదయం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇట్లా జరిగింది, కాలు ఇట్లా పెట్టేసానంటే నువ్వు ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి పో అన్న. పోయా డాక్టర్ దగ్గరికి మధ్యాహ్నం 1 గంట సమయంలో డాక్టర్ పోయే టైంలో కొద్దిగా ఎక్స్రే తీసుకురాపో అన్నాడు. ఎక్స్రే పోయినా తీసుకొస్తే ఏం లేదు, నీకేదో స్ట్రెయిన్ అయింది, కట్టాడు కాలు, 3 వారాల కిందకి దిగబోదు అన్నాడు. 3 నేను పడుకొని ఉన్నా. మధ్యాహ్నం 3 గంటలకు సెలవు పెట్టేసా కాదు, పడుకున్నాను ఉన్నా. వాళ్ళు పెద్ద స్వరం వినబడుతుంది. నేనేమో మీకేమో ఇదిగా చెప్పడంలో నేను అతిశయోక్తి కాదు, ఇది నా జీవితంలో జరిగిందే చెప్తున్నాను. మీకేనే పెద్ద గొప్ప కూడా చెప్తున్నాను. ఒక స్వరం మాట్లాడుతుంది, లేచి నడువు టక్కన నడిచా. 3 వారాలు తిరగల. మరుసటి రోజే కాలేజీకి వెళ్ళిపోయా. బడబడబడ నడుచుకుంటూ వెళ్ళిపోయా. మాత్ర కూడా ఇలా ఒకటే ఒక మాత్ర ఆయన ఇచ్చాడు. 15 రోజులు వాడాలన్నాడు. ఒకే మాత్ర వేసుకున్నాను అంతే. నాకు తెలిసి ఇప్పటికీ జ్ఞాపకం ఒక మాత్ర వల్ల ఏం జరగదు. దేవుని స్వరం చెప్తుంది, లేచి నడుపుపోయాడు. ఏమా అర్థమవుతుందా? ఆయన ఎటువంటి దేవుడో మీకు తెలియాలి. ఆయన దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేవుడు, ఇశ్రాయేలీలు వాళ్ళ దేవుడితో వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు సంబంధం ఉంటే ఏం చేస్తాడు ఆయన? నీతో మాట్లాడతాడు. సంబంధం నాకేం తెలుసా ఇదే వస్తుంది మీ నోట్లో. నీకు నిన్ను విడిపించిన మిమ్మల్ని ఎక్కడ విడిపించాడు? మీరంతా ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎందుకు వచ్చారు ఈరోజు ఉదయం? వాళ్ళేమో ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, వాళ్ళకి వాగ్దాన భూమి ఇచ్చాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం. మీరు ఎందుకు కూర్చున్నారు ఈరోజు? మీరు సంఘం ఎందుకు కూర్చున్నారు? దేవుని కొరకు కూర్చున్నారు. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారమ్మా ఇక్కడ? ఎవరు తెలుసా మీరు? క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. ఆమె నేను మిమ్మల్ని విడిపించిన, ఆయన రక్తం మిమ్మల్ని విమోచించింది. ఆమె ఆయన కానీ భూలోకంలో రక్తం జింగించకుండా ఉంటే నేను నువ్వు ఏడవపోయి లోకంలో చచ్చిపోతాం. ఈ పాటికి ఎన్ని డెడ్ బాడీలు లేచిపోయింది. నీవు నేను ఆయన రక్తము చేత విడిపించబడినవాడు. మిమ్మల్ని ఎక్కడి నుండి విడిపించాడు? పాప బంధకం లేదా పాప బానిస. వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపిస్తే మిమ్మల్ని ఆయన పాప బానిసత్వం నుండి. రెండోది, మనమందరం ఎందుకు కూర్చోాలంటే అయ్యా ఎప్పుడు భాష గారు ఎప్పుడో చచ్చిపోతాను, నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే ఏమని అర్థము? నేను కూడా దేవుడిని చేస్తాను. అది పరమ కాలం. ఆ స్థలం మనకు వాగ్దానం చేశాడు. యేసు ప్రభువే చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, నేను వచ్చి నేనుండు స్థలంలో మీరుండులాగా నేను వచ్చి మిమ్మల్ని ఆ స్థలంకి వెళ్ళను. అందుకు ఎడ కూర్చుంది మనం. నేనేమో ఎందుకు వచ్చానంటే నాకు కూడా కష్టమే, నాకు చాలా ఖర్చు అవుతుంది రావడానికి, కూడా చాలా ఖర్చు అవుతుంది. అయినా కూడా నేను ఎందుకు వస్తున్నాను ఇక్కడ? నాకేమో కిరీటం ఇస్తారని కాదు, నాకేదో పెద్ద 1,000 కోట్లు ఇస్తారని కాదు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడ? నా పని ప్రభువా నేను సమర్పణతో చేసినానా లేదా? నా పని నేను కరెక్ట్గా చేసినా లేదా? నేను వాక్యం చెప్పవలసినంత వరకు ఖచ్చితంగా చెప్పినానా లేదా? నాకు మనసులో ఆనందం కలిగజేయ్యా, లేకపోతే వాళ్ళు పడిపోతారయ్యా అని చెప్పేసి ప్రార్థించి వస్తానే. సో ఇప్పుడు మనకు ఒక వాగ్దాన భూమిని ఆయన మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆ వాగ్దాన భూమికి వరకు మనము సిద్ధపడాలి. మనం కూడా వాగ్దాన భూమిలోకి పోవాలి. వాళ్ళని విడిపించాడు, మనకు వాగ్దాన భూమి ఉందని చెప్పినాడు. మూడోది, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? వాళ్ళకి పెంతుకొస్తే దినము, వారముల పండుగ అంటారు దాన్ని, వారముల పండుగ అంటారు. వాళ్ళు పస్కా అయిపోయిన తర్వాత 40-50 దినాలప్పుడు జరిగే పండుగది. ఆ పండుగప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చారమ్మా. పెంతెకొస్తు పండుగ నాడు ఉందా అపొస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మ పైనుండి దిగినది. మనకు పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడు? మన పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా అంతే. అది అంతే, ఇది అంతే. మన సంఘం, వాళ్ళు యూతులు, వాళ్ళు దేవాలయానికి వెళ్తారు, మనం సంఘానికి వెళ్తాం. మనం సంఘం అంటే ఇది కాదు, ఓటలు కాదు, నా బిడ్డలు బాగుండాలే కాదు. ఇక్కడ సంఘం అంటే నువ్వు నేనే సంఘం. నువ్వు విడిపించబడ్డావు, నీకు వాగ్దాన భూమి ఇస్తానన్నాడు, నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. నిజంగా ఎంతమంది పొలాలు బలించి కూర్చొని ఉన్నావు? దేవా
నీ కొరకు ఎడతెరిపి లేకుండా నేను పనిచేస్తున్నాను. ఎంతమంది పని చేస్తున్నారు? ఒకసారి పరీక్షించుకోండి మీరంతా. దేవా, ఈ పోయిన సంవత్సరం నిజంగా నీ కొరకు నేను ఎంతగా తిరిగానయ్యా, ప్రయాసం తిరిగానయ్యా, ఒక్క ఆత్మ కోసం తిరిగానయ్యా, ఒక్క ఆత్మ కోసం రాత్రింపగలు ప్రార్థన చేశానయ్యా, ఒక్క ఆత్మ కోసం నేను ఉపవాసాలు ఉన్నానే, ఒక్క ఆత్మ నీ బిడ్డ కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ యొక్క కోడలు కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, ఎవడైనా మారు మనసు పొందకపోతే నువ్వు ఎంత కృషి చేసావు. సార్ నాడు మారలేదు నాకు చెప్పేదానికంటే నువ్వు దేవునితో పోరాడినా బిడ్డ మారాలంటే నిన్ను రక్షించిన దేవుడు నీ కుమారుని రక్షించడానికి సమర్థుడు. ఆ క్వాలిటీ పని కాదు, ఆ నాణ్యమైన పని కాదు. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు దేవునితోనే సంబంధం లేకుండా అంధకారంలో ఉంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనకు దేవునితో సంబంధం ఉందా? ఫల సమృద్ధిని దేవుని దగ్గర చూపించగలమా? దేవా, ఈ నాణ్యమైన పని నేను చేసి వచ్చా, ఎవరు రక్షింపడ్డారో నాకు తెలీదు, నీ వాక్యంలో లేదా అలాంటి ఆత్మ కొరకు నేను ప్రార్థించి సంవత్సరాల కొరకు ప్రార్థించానయ్యా, నీకు తెలుసు అని ఆయన దగ్గర నిలబడితే ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి ఆ కుడివైపు నిలబడి నీకు ఒక బహుమానం ఇస్తాను. ఇంకా వినిపోతే ఏమొస్తుంది మనకి? మీరే మిమ్మల్ని ప్రసంగం చేయమని నేనేమో అంటాను, ప్రసంగాలు చేయాలి కానీ మిమ్మల్ని నేను పిలవడం. మీరేం చేయాలంటే మీ ఇంటి పక్కన ఒక్క ఆత్మ పడిపోతుంటే అన్యులుగా పోతా ఉంటే వారి కొరకు ప్రార్థించండి. ఎవరైనా నీ బిడ్డ కొరకు ప్రార్థించవా? నువ్వు నీ బిడ్డల కొరకు ప్రార్థించరా? మీరు మీ భర్తల కొరకు ప్రార్థించరా? మీ భార్యల కొరకు ప్రార్థించరా? మీ అన్నదమ్ముల కొరకు ప్రార్థించరా? వాళ్ళు ఎక్కపోతే మాకెందుకు అనుకుంటారా? దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. ఇవన్నీ జాగ్రత్త. మనం అందరం లెక్క అప్పచెప్పాలి దేవుని దగ్గర. మనం అందరం అకౌంటబిలిటీ అంటారు దాన్ని. కాబట్టి జాగ్రత్త. ఒక్క ఆత్మని ఇంటి పక్కన పోతా ఉంటే పాపంలో పోతుంటే వరకు ప్రార్థించాలి. నీ కన్నీటి పాత్ర ఆయన కావాలి. నీ ప్రార్థన వాడిని రక్షించిందనుకో, ఆ ఫలం నీది. ఫల సమృద్ధి కావాలంటే నువ్వు నాణ్యమైన పని చేయాలి. ఫలాలు ఫలించడం ఏంటి? ఇశ్రాయేలు దేశం ఎందుకు ఫలించలేదు? ఎవరితో సంబంధం లేదు? త్వరగా చెప్పాలా? త్వరగా. ఎవరితో సంబంధం లేదు? దేవునితో సంబంధం లేదు. ఎవరితో సంబంధం ఉంటే మనకి ఫలం వస్తాయి మన జీవితంలో? దేవునితో సంబంధం ఉండాలి. ఏం చెప్తుంది వాక్యం? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. బాగా గుర్తుపెట్టుకోండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేదు. గుర్తుపెట్టుకోండి. మరుసటి సంవత్సరం ఇక్కడ వార్షిక కూడిక జరిగినప్పుడు, దేవా నీ వాక్యం ద్వారా ఒక ఆత్మను తీసుకొచ్చాను. దేవా ఫలించాను ప్రభా. ఎక్కడుంటే ఫలిస్తావు నువ్వు? నీ దేవునితో సంబంధం ఉండాలి. ఎవడు నా యందు ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా. నాకెవరో ఒక మంత్రితో సంబంధం కాదు, నాకెవరో ఒక ధనవంతో సంబంధం కాదు. నాకు ఉండాల్సిందే సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు. అది ఆయన చూడగలగాలి. నన్ను చూసినా ఇంకెవరినో చూసినా నీకేం రాదు, ఏం రాదు. ఆయన సకల సమృద్ధిని ఇవ్వగలిగితే, ఆయనతో నీకు సంబంధం ఉంటే నువ్వు సమృద్ధిగా ఉన్నావు. నాకు వేరుగా ఉండి మీరేమీ ఇంకంతే. ఆప్షన్ లేదు అక్కడ. ఆప్షన్లా ఇది కాకపోతే అది అని చెప్పేదానికి ఛాన్సే లే. నువ్వు ఫలించాలంటే నిన్ను విమోచించిన దేవుడు, నీకు వాగ్దాన భూమిని ఇస్తాన్న దేవుడు, నీకు పరిశుద్ధాత్మనిచ్చిన దేవుడితో నీకు సంబంధం లేకపోతే నీకు ఆయన మాటలు తెలియవు, ఆయన మాట్లాడలేదని తెలియదు, మాట్లాడాడు తెలియదు. నువ్వు వస్తావు, ఇది పోతావు, అంటే ఏపడు. నీకు నీ విమోచకునితో సంబంధం ఉంటేనే నువ్వు నీ కుటుంబం ఫలిస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఎందుకు ఫలించలేదు? ఎవరితో సంబంధం? త్వరగా చెప్పండి. దేవునితో సంబంధం లేదు. ఇప్పుడు మీకుందా? నెక్స్ట్ ఆయన రెండోది ఏం చూశాడు అన్నాను?
మొదటి పట్టణం చూశాను, పట్టణాన్ని గురించి ఇంత చెప్పాను, ఆ అంజూరపు చెట్టు. రెండోది ఏం చూశాడు ఆయన? దేవాలయం చూశాడు. దేవాలయం దూరానికి ఎలా ఉందంటే అంజూరపు చెట్టు లాగా ఉంది. అంజూరపు చెట్లు ఎలా ఉంది? ఆకులతో నిండిపోయి పండ్లు ఉన్నట్లు. మీరు కూడా చాలా మంది ఇక్కడ అలాగే ఉంటారు. మాకంటే పరిశుద్ధులు లేరు, మాకంటే ఎవరు లేరు, మేమే పరిశుద్ధులు. ఆయన మా చెప్పారు. కుదరదు. అది ఆత్మీయ అంధకారం. ఆత్మీయ అంధకారం. మనం కనబడే దానికి పచ్చగా కనబడతాం, లోపల ఏముండదు, పండు ఉండదు. దేని వద్దు దేవా, నీ ఎదుట నేను ఎలా వద్దు. ఆయనకి నీకు కావాల్సింది నీలో క్రీస్తుని చూపించాలి అంతే. నువ్వే ప్రసంగం చేయమని నేనన్నా, నేనేమన్నా ఎవరిని కూడా మీరు పోయి ప్రసంగాలు చేయండి అన్నా. రెండోది దేవాలయానికి చూసే ముందుగా మీకు చిన్న సంఘటన చెప్పేసి దాంట్లోకి వెళ్ళిపోతాను, తర్వాత త్వరగా పిలిచేస్తాను. ఒకసారి పాల్ యాంగిచో చర్చ్ ఉంది సౌత్ కొరియా, సియోల్ అంటారు. ఈ పాల్ యాంగిచో చర్చ్లో వాళ్ళు ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో సువార్త సేవకి వెళ్తారు. వాళ్ళు ఇప్పటికి కూడా సువార్త సేవకి వెళ్తారు. ఆ సువార్త సేవకి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే అన్యుల దగ్గరికి వెళ్తారు ఎక్కువగా. అక్కడ ఎక్కువగా ప్రిడామినెంట్గా అంటే ఎక్కువగా ఉండేటువంటి కనబడేటువంటి మతం ఏంటంటే బుద్ధిజం. ఆ దేశంలో ఎక్కువ కనబడేది బుద్ధిజం. ఆ బుద్ధిస్టులు ఎక్కువ. ఒక అపార్ట్మెంట్లో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, దానికి ఎదురుగా ఒక ధనవంతుడైనటువంటి బుద్ధిస్టు ఉన్నాడు. బుద్ధిజం అంటే బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ఆయన ఎదురుగా ఉన్నాడు. ఆయన వ్యాపారవేత్త బాగా. ఆయన వ్యాపారంలో డబ్బులన్నీ పోయి ఎందుకు పోయినా మనకు తెలియదు. ఈ క్రైస్తవుడు అపార్ట్మెంట్ ఎదురుగా, అపార్ట్మెంట్స్ అక్కడ ఎక్కువ కూడా, ఈ అపార్ట్మెంట్ అయితే ఆయన అపార్ట్మెంట్ ఎదురు. ఈయన వ్యాపారం డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. భార్య వదిలేసి, పిల్లలు వదిలేశారు, తినేదానికి తిండి లేకుండా పోయి. బ్రహ్మాండమైన వ్యాపారవేత్త, కోట్లు సంపాదించినాడు. ఒక పెద్ద వ్యాపారంలో డబ్బులు పెట్టి మొత్తం పోయింది. భార్య వదిలేసింది, పిల్లలు వదిలేశారు, తినడానికి తిండే తిండి లేకుండా. ఈ ఎదురుగా ఉన్న క్రైస్తవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి మధ్యాహ్నం ఉదయాన్నే మనం ఏమంటాం బ్రేక్ఫాస్ట్ అంటాం. ఆ బ్రేక్ఫాస్ట్ ఉదయం దాన్ని ఏమంటాం మనం టిఫిన్ అంటాం. ఆ టిఫిన్ లేకపోతే ఈయన తినే టిఫిన్లో సగం ఆయన పెడతాడు. ఎవరు? ఈ క్రైస్తవుడు. ఏమా వింటున్నారా? క్రైస్తవుడు ఏదైనా ప్రసంగం చేసే ఆయన కాదు, క్రైస్తవుడు అంతే. నీలాగా నాలాగా క్రైస్తవుడు ఆయన. ఎదురుగా ఆకాయలతో ఉన్న ఆయనకి ఈ తినే దాంట్లో ఏం పెట్టాడు? ఉదయాన్నే టిఫిన్ సగం పెట్టాడు, భోజనంలో సగం పెట్టాడు, టీ అయితే సగం టీ ఇస్తాడు, రాత్రి భోజనం చేస్తే ఇస్తాడు. ఒకసారి పాల్ యాంగిచో పాస్టర్ గారు చర్చోళ్ళు ఆ అపార్ట్మెంట్లోకి పోయినాడు. ఈ ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు బౌద్ధ మతోళ్ళ దగ్గరికి పోతారు ఎక్కువ. ఈ దగ్గర పోయాడు. యేసు దగ్గరకు వచ్చాయి, నీకు పోగొట్టుకున్న అంతా తిరిగిస్తాడు. యేసు దగ్గరకు వచ్చాయి, నువ్వు రక్షింపబడతావు, నీకు నిత్య జీవనం వస్తుంది. అంతసేపు చెవు పగలు కొట్టేశాడు. విని 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 ఆపండి, మీరు ఆపండి, మీ ప్రసంగాలు ఆపండి. నాకు యేసు ప్రభు ఎవరు తెలియదు, నేను బౌద్ధ మతస్థునే. గట్టిగా చెప్పండి, నేను బౌద్ధ మతస్థునే, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు. నాకు యేసు ప్రభు ఎవరైనా ఉన్నాడని తెలిస్తే నా ఎదురుగా ఉన్నాయనే. ఆయన నా ఆకలి తీర్చిందే, ఆయన నాకు భోజనం పెట్టిందే, ఆయన నాకు టీ ఇచ్చిందే. ఆయన ఎవరు చూపించాడు? ఆయనలో ఎవరు చూపించాడు? చెప్పండి అమ్మా గట్టిగా, ఎవరు చూపించాడు? మీరు చేయండి అప్పని, మీరు చేయండి. మీలో క్రీస్తుని చూపి నేను ప్రసంగం చేయమంటాను. మీలో క్రీస్తుని చూసి ఒకరిని క్రీస్తు దగ్గర తీసుకు, ఇది ఫలాలు ఫలించమాట. ఆయనకు సంబంధం లేకుండా ఫలించాలి. రెండోది ఏం చూశాడు? దేవాలయం త్వరగా ముగిస్తుంది. దేవాలయం లోపలికి వెళ్ళాడు. బయటికి బ్రహ్మాండం జీవం కలిగిన దేవుడు ఆ దేవాలయంలో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు వినే దేవుడు, వాళ్ళు ఇచ్చే అర్పణలు తీసుకునే దేవుడు, ఆ అర్పణలు అంగీకరించే దేవుడు, వారి మధ్యలో ఉండి నేను ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా చెవిగదని చెప్పిన దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పి ఆయన పోయినాడు. జీవం కలిగిన దేవుడు ఉండేటువంటి మందిరం. అది 3 భాగాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మీ అందరికీ తెలిసిన విషయాలు ఏంటి? ఈ ఆవరణంలో ఎవరు ఉంటారంటే అన్యులు వచ్చి ఆరాధించుకునేటువంటి ప్రదేశం. లోపలికి పోగొట్టుకోవాలి, అన్యులు బయట ఉండాలి. సమస్త దేశాల వాళ్ళు వచ్చి ఆరాధించుకుని పోవడానికి ఆవరణం బయట ఉంటుంది, కాంపౌండ్. అక్కడికి వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? యూదులందరూ అది క్రయ విక్రయాలసాలుగా మార్చేశారు. యూదులు ఏం చేశారు? అన్ని జనులు రానికుండా లోపలికి వచ్చే వాళ్ళకి అక్కడ ఏం చేశారు? వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. భూములు అమ్ముకోవడం, రూకలు మార్చుకునే స్టేషన్స్ పెట్టేశారు, స్టాల్స్ పెట్టేసినారు. యేసు ప్రభు చూసి పోతాడు. ఏమన్నాడు తెలుసా?
నా దేవుని మందిరము సమస్త అన్యజనులకు, ఆ మాట చూడండి ఏం రాశాడు, సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అని. ఏం లేదు అక్కడ ఎవరు లేరు, ఇప్పుడు దేవుడు లేడు. ఏముంది ఆ దేవాలయంలో? ఇప్పుడు వ్యాపారం ఉంది. ఇప్పుడు మీరెవరమ్మా? నేను నూతన నిబంధనకు వస్తా, త్వరగా ముగిస్తాను. మీరెవరు? మీ హృదయం ఏంటి? మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదా లేదా? ఉందా లేదా? మాట, మీ హృదయము దేవుని ఆలయం ఉందా లేదా? బైబిల్ చెప్పండి నాకు, ఉందా లేదా? మీ దేవాలయంలో ఎవరున్నారు? పంట పండలేదు సార్, మా అమ్మాయి పెళ్ళి దేవస్థానం లేదు. ఈ ఐహిక విచారాలు ఉంటే దేవునితో మీకు సంబంధమే ఉండదు. నేను చూడవలే, దేవుడు చూస్తాడు. ఇప్పుడు చూస్తాడు మీ హృదయాన్ని. మీకు ఈ లోక సంబంధమైన విషయాలతో సంబంధం ఉందా లేదా? ఏ దేవుడు మీకు విమోచించాడో, ఏ దేవుడు మీకు వాగ్దానం చేశాడో, నేను వాగ్దానం, ఏ దేవుడు మీకు పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పి ఈ భూలోకాన్ని పరిశుద్ధాత్మను పంపించే ఆ దేవుడు మీతో ఉండకపోతే, మీ హృదయంలో ఉండకపోతే మీరు క్రీస్తును చూపించలేరు. ఎవరు చూపించలేరు? మీరు. మీ హృదయం ఇప్పుడు ఏముంది? అప్పలం పడలేదు సార్, వ్యాపారం పడలేదు సార్, మాకు ఎంత రాలేదు సార్, నష్టపోయినాము. ఇంకా ఇది చూడడానికి దేవుడు రాలా ఇక్కడికి. ఈ హృదయంలో నివాసం చేయడం. నక్కలకు గురీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడు, మనిషి కుమారుడు తలదాచుకున్నాడు. ఎంత బాధకరమైన మాట! ఎంత గొప్ప దేవుడు నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. కనీసం నా హృదయంలో ఆయన స్థానం పెట్టుకున్నాను. ఐహిక విచారాలకు స్థానిస్తాను. ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఎన్ని చూశాడండి దేవుడు? ఏసై ఎన్ని చూశాడు? ఇప్పుడు దేవుడు ఏం చూశాడు? 2 చూశాడు. ఏం కదా? దేవాలయం చూశాడు. రెండోది ఆ దేశాన్ని చూశాడు. దేశంలో ఏం లేదు. ఇప్పుడు దాకా అది చెప్పారు, దేవునితో సంబంధం లేదు. వాళ్ళు చీకటికి వెళ్ళిన దేశం. ఎవరితో సంబంధం లేదు వాళ్ళకి. పండు లేదు. మీరు పండాలి అనుకుంటే, ఈ సంవత్సరం దేవుని కొరకు మీరు ఫలించాలి అంటే, ఆ జీవం కలిగిన దేవునితో మీకు సంబంధం ఉండునుగాక. ఈ సంవత్సరం మీరు దేవుని కొరకు ఫలించుతున్నారు. దేవుడిని దీవించుతారు. క్లుప్తంగా మనం వెళ్ళిపోతాం, ఇంకా సమయం అయిపోతుంది కనుక బయట ఉన్న సంఘ పెద్దలు 4 వ్యక్తులు ఇక్కడ రావాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రయాసపడిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. జాను గారు, లేబర్ రత్నం గారు, మత్తయ్య గారు కాదు, సంఘస్థులు ప్రయాస ఉంది. రెండవది సేతు సహాయం కూడా చేశారు. కష్టపడి గంపలు కట్టుకుని నెత్తిగా మోసినట్టు వ్యక్తులు ఈ వ్యక్తులు. ఆగిపోయింది 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు పిల్లర్స్ వేస్తాం, భారీ మందిరం వేస్తాం. ఆ మందిరం పునాది వేయటానికి మన మధ్యలో ఉన్న గౌరవనీయులు పెద్దలైన వారు అబ్రహ్మయ్య గారు వచ్చి వారి పునాది వేస్తూ వెళ్ళారు. ఇంత భారీ మందిరాన్ని దీన్ని పోర్చడానికి మా వల్ల కాదు అని మేమనుకున్నాం, బయట ఉన్నవారు అందరూ కూడా అనుకున్నారు. ఇంకా కట్టలేరు, మందిరం పూర్తి చేయలేరు, వారి దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు అని మాకు తోసింది, బయటి వారికి కూడా తోసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 ఏళ్ళు సుమారు నిలిచిపోయింది. ఈ పక్కకు వచ్చినప్పుడల్లా మనసు బాధపడేది. అందరికీ కూడా దీన్ని పూర్తి చేయలేకపోయామని మా యొక్క ఆవేదన, మా యొక్క మరి మనసులో ఉన్నట్టు యొక్క బాధను దేవుడు చూచి మరలా మాలోంచే సంఘ పెద్దలని 4 ఎన్నుకొని వారి చేతి కష్టంతో కొంత సొమ్ము దీనికి సహకరిస్తూ వారికి తెలుసున్న వారిని పరిచయం చేసాయా, కట్టడం ఆగిపోయింది అని చెప్పి వారితో పరిచయం చేస్తూ దేవుని మందిరానికి కొంతమంది సహకరించారు. బయట ఉన్నవారు పూర్తి సహకారము మా సంఘ బిడ్డలైన వారిదే. మా సంఘస్థులంతా ఆ పూటకి ఆ పూట తీసుకునేవారు. ఎవరు లక్షలాది రూపాయలు ఉన్నవారు కాదు. ఆ పూటకి ఆ పూట కూలి చేసుకుని బ్రతికేవారే. దానిలోంచే కొంత దేవునికి
వారి కష్టంతో ఈ మందిరాన్ని పూర్తి చేయటం జరిగింది. అంత మాత్రమే కాదు, అడగాలనుకున్న వారిని అడిగినప్పుడు ఎవరు వెనక తీయకుండా ఎంతో కొంత సహాయం చేశారు. ఇక్కడ ఉన్న దైవజనులందరూ ప్రార్థనాపూర్వకంగా ఎత్తుపట్టారు. వారి చేతి సహాయం కూడా మాకు అందించారు. దేవుని స్తోత్రం. ఎప్పుడెప్పుడైనా బలహీనత వచ్చినప్పుడు, పెద్దవారితో కలిసినప్పుడు నన్ను దేవుడు తీసుకురాలేదు. దేవుని స్తోత్రం. ఏ మందిరం కట్టడానికి మూల కారణం మన మధ్యలో ఉన్న దైవజనులు అయినా సోనంరాజయ్య గారు వారు మందిరాన్ని మాకు వాడుకోవటానికి ఇచ్చారు. అయ్యా, మీరు ఎంతకాలము మీరు వాడుకోండి నా మందిరం అని చెప్పేసి వారు ఇచ్చారు. ఎప్పుడో వచ్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు. వారు సహకారములో వారి మందిరములో సేవ చేసుకుంటూ ఈ మందిరాన్ని పూర్తి చేయడానికి పూర్తి సహకారము దైవజనులైన సోనరావయ్య గారని వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నా. రెండవదిగా గౌరవనీయులు అబ్రహాము గారు సహకరిస్తూ ధైర్యపరుస్తూ, అయ్యా ఆయన పైన చేస్తాడు, నువ్వేం తొట్టలకు, నువ్వేం తోలపడకు, దేవుడు చేస్తాడని సలహాలిచ్చి నడిపించిన పెద్దలైన వారు నా తోటి యేసోబు గారు. మేమిద్దరం రోజు అందరికీ వందనాలు. 2 మాటలు మా సంఘ ఆశీర్వాదం గారు తెలియపరుస్తారు. మనం ముగించుకుందాం తొందరగా. స్తోత్రం. ఇది దేవుడి చిత్తం. ఈ మందిరం కట్టామంటే ఇది దేవుడి చిత్తం, మా చిత్తం ఏమీ కాదు. ఇది మేము కట్టాలని మా ఉద్దేశం కాదు. అది ఒక కళ ద్వారా ఒక పెద్దయిన ఇక్కడ మందిరం కట్టని మాట్లాడితేనే మందిరం కట్టగలం. ఆ పెద్దయిన మాట్లాడకపోతే మందిరం కూడా కట్టలేము. అతను పిలిపించి స్థలాన్ని తిరిగాడు పెద్దయిన. అప్పుడు నేను దీంట్లో డ్యూటీ చేస్తుండే గేట్ కాడ కళ్ళ ద్వారా కనిపించాడు. నేను గేట్ కాడ డ్యూటీ చేస్తున్నాను. అట్టా వచ్చాడు, రోడ్లో వచ్చాడు, నా కాడకు వచ్చాడు. వచ్చి ఏ డల్లుగా ఉన్నా, ఏ బాధగా ఉన్నా అని చెప్పారేగే ఏం లేదు అని మాట్లాడుతూ ఉన్నాము. ఒక కారు వచ్చింది. ఒక కారులో దిగారు, 2 దిగారు. మందిరం ఎక్కడ ఉంది అన్నారు. ముందుకెళ్తే లెఫ్ట్ తిరిగితే ముందు ఉంది మందిరం. ఎవరిదే అంటే ఎవరిదైనా పర్వాలేదు, మందిరం కావాలి మాకు అన్నారు. సరేలేని ఇతను ఏం చెప్పాడు పెద్దయినా, సరే దేవుడి పెట్లు వస్తున్నారు కదా, మందిరం ఎదుర్కొని ఒక మందిరం కట్టు, మందిరం కట్టు అంటున్నావు కదా. నాకు సత్తమానం లేదు. నేను ఏడంచి కట్టేదంటే నువ్వు నిలబడు, నువ్వే కట్టావు అంటున్నాడు. మళ్ళీ స్థలంలో తిరిగాడు. మళ్ళీ అతను ఆ పెద్దయిన స్థలంలో తిరిగి నాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇటించి ఒక శబ్దం వస్తుంది. అతను ఎవరో కాదు, యేసయ్య అంటున్నాడు. ఆ శబ్దం నేను పట్టించుకోవాలి. తర్వాత ఇంకో మాట చెప్పాడు, నిన్ను కొడతారు, తిడతారు, ఉమ్ముతారు, నీ మీద కొట్టినప్పుడు నెత్తురు కూడా వస్తుంది, దానికి భయపడబాక నువ్వు అన్నాడు. హల్లెలూయా. అనేరేగే నేను చెప్పా, ఈ స్థలం మాది కాదు, వేరే వాళ్ళది అంటే ఆ స్థలం అతన్ని అడుగు అన్నాడు. సరే స్థలం కాదు అతన్ని అడిగితే ఎవడు కదా, ఇది ఇస్తేనే మనం కట్టగలం, ఇవ్వకపోతే మనం కట్టలేము కదా అనుకుని సరే నేను కడతానులేని నేను మాట ఇచ్చారేగి. తర్వాత వెలుగొచ్చి చూసారేగి ఇది కళ. మళ్ళీ ఆ స్థలం కల అతను కనిపించాడు. 2 రోజులు అడిగారేగి ఆ మందిరం కట్టాలని చెప్పారేగి. జలయ కాముగా వేసుకో, మందిరం అయినా నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మనం సార్ కాడికి వెళ్ళి చెప్పి ఆ మందిరం స్థలం వేస్తా అంటున్నారు, దాని గురించి మాట్లాడండి అని చెప్పి అది డబ్బులు కూడా కాపుల ద్వారా ఇప్పించాము. అడుగు అయిపోయింది. మళ్ళీ తర్వాత మా సంఘ పెద్దలు అందరూ పిలిపించి అడిగా, ఒక బేస్మెంట్ వేసి వదిలేస్తే బాగుంటుంది, అట్ట వదిలితే బాగోదు అని చెప్పా. కొంతమంది మోటుకున్నారు, కొంతమంది మోటుకోవాలి. సరేలేని నేనే మోటుకొని సంఘ పెద్దలు అందరూ మోటుకొని పోయి మెట్రోలు తెచ్చి అప్పుడప్పుడు కనిపిస్తానే వస్తున్నాడు. నువ్వు ఏ మాత్రం కడుతున్నావు, ఏ మాత్రం వచ్చింది అని మాట్లాడుతూనే వస్తున్నాడు ఆ పెద్ద ఆయన యేసయ్య అని నేను చెప్పగలను. కానీ ఆ పెద్ద ఆయన రూపులో వస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను. కాబట్టి
ఈ మందిరం కట్టాలనే ఒక ఆశపడి నేను ఒక మాట ఇచ్చేసానని మా సంఘ పెద్దలు పాస్టర్ గారు మేమందరూ శాంతరావు పాస్టర్ గారు మేమందరం కలుసుకొని కట్టి ఈ మాత్రం తెప్పించాము. ఈ ఓపెనింగ్ సంతోషంగా ఉంది, చాలా ఖర్చు అయినా చాలా సంతోషంగా ఉంది. అది దేవుడు కృప అని, ఆ దేవుడు ప్రేమ అని, ఆ ప్రేమ ఎప్పుడు మాట్లాడాలని ఆశపడి సంయుక్తమని ముగించుకుందాం తొందరగానే. దేవాది దేవునికి మహిమ కలుగుగాక. మన ప్రభువులో రక్షకుడైన స్తోత్రములు. దేవుని మహాప్రభుని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు శాంతమైన బట్టి దేవునికి నిజాన్ని స్తోత్రాలు చూస్తున్నాం. ఈ ప్రాంతం కాదు, అదే ప్రాంతానికి దేవుడు నడిపించారు. స్తోమత లేకపోయినా దేవుని యొక్క ప్రార్థనలో ప్రార్థించుకుంటూ సంఘ బిడ్డలను మైపరుచుకుంటూ వారి యొక్క హృదయాలంతా కూడా సంతోషించేటట్లుగా ఆ బిడ్డలను ధైర్యపరుచుకుంటూ ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో మందిరం యొక్క అవసరం బట్టి మనకు ఈరోజు ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠించినటువంటి ఆత్మీయులైనటువంటి సోదరురాలు గారు ఎంతో సహకరించి వారు ఆ మందిరాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి కూడా నేను స్తోత్రాలు అందిస్తూ ముత్తుకూరు మండలంలోని సంఘ కాపరులు అందరూ కూడా సహవాసంతో ఐక్యతగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆ సంఘాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నటువంటి విధానం బట్టి దేవునికి నిందైనటువంటి స్తోత్రాలు అందిస్తున్నాం. చెప్పడానికి సమయం లేదు. మా మధ్యలో నడిపించినటువంటి జానయ్య గారు, అలాగే జాన్ గారు, ఐదారు చెప్పినటువంటి పెద్దలు కలిసి మాట్లాడినాము. అలాగే ఈ కార్యక్రమానికి మాకెంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిండు హృదయంతో దేవుడి ప్రేమను బట్టి అభిమానాన్ని బట్టి ప్రార్థించిన వారు ఉన్నారు, శక్తి మేర సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరి బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు ఎదుర్కొంటూ ఐదారు అత్యంత ఆత్మీయమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. దేవుడు గారు వారి యొక్క ఆ యొక్క సందేశాన్ని మనం వింటే మనం ఏం చేయాలి, మన దేవుని యొక్క దయలో వందలాలంటే, దేవుని ప్రేమలో కలపడాలంటే, అనేకులు ప్రభు సన్నిధాన్ని నడిపించాలంటే ఏం చేయాలని చాలా క్లుప్తంగా వారు తెలియజేశారు. సమయం లేదు కాబట్టి కొద్దిగా ముగించేశారు. నాకు చాలా అర్థవంతంగా ఒక ఎంతో ఉత్సాహంతో ఎక్కడంతా ఈరోజు ప్రపంచం అంతా ఉన్నాయి. మంగళవారం ఉన్నాయన తప్పించుకున్నాడు ప్రాంతాలు ఊరంతా తీర్చున్నాయి. ఇక్కడంతా దైవజన కాపాడు కూడా తీర్చున్నాయన, అంతా తీర్చున్నాయన, ఒట్లాస్తున్నాయి సార్. ఆయన ఆయన నీ కృపణ ఆయన అది రద్రామైన తెలుగున్నా స్వామి నీకు ఇవ్వలేసిన నాకేం తెలియదు. పోయిందా అనుకున్నాను అన్నీ నేను అంతకు వచ్చేసేవా మనం ఒంటికి వచ్చేసే తండ్రి అదే నీ అష్టం, నీ కృప ఇచ్చావున్నా పేరు పెట్టి పిలిచాం స్వామి. సోదరు చిన్న ఎంతో సోదరు వచ్చిందంటే నిర్మాణాన్ని ఇష్టపడతాం. ఎక్కడైనా వద్దుంటే నమ్ముతాం. ఆ చర్చకి నాకేం తెలియదు. ఆ చర్చ అంతా చూపించేసాను. బిడ్డలు ఎంతోమంది పోయాను అని ఇప్పుడు నవ్విస్తా ఉన్నాను. ఎక్కువ పాన్ని వస్తా ఉన్నాను. తండ్రి, ఈ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమం మొదటి నుంచి ఇప్పటి వరకు మీరుండి మీ కృపలో చక్కగా నడిపించడానికి సహాయం చేశారు అయ్యా. ప్రారంభం ముగింపు నాయన మీ చేతుల మీదుగా జరిగించినందుకు స్తోత్రం. వారు ఎంతో ప్రయాసపడి కష్టపడి
ఈ మందిరాన్ని కట్టుకోవడానికి మీరు కృపణించారు. అలాగే ఇది నా వాక్య పరిచయం కూడా చక్కటి మాటల చేత ప్రతి ఒక్కరిని ధైర్యపరిచారు, గద్దించి నాయన ప్రభులందరినీ మేలుకొలిపినందుకు స్తోత్రం. సమస్తమై మీరు చెల్లిస్తున్నాను. ముందున్న సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించుకుని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తూ, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కలిగించండి, ఆత్మలకు రక్షించండి. ఈ దాసుడు ఇంకా నూతన బలము పొందుతుంది, ఇంకా గొప్ప పరిచయం చేయడానికి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ స్థలమందు ఏర్పరచబడిన ఈ సువర్ణ దీప స్తంభముతోనూ, సంఘ కాపరితోనూ, సంఘ సహవాసులతోనూ, కూడి వచ్చిన సేవకులతోనూ, ఈ సంఘములకు సహాయపడిన ప్రతి సేవకులతో నేటి దినము సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. ప్రభువుని దీవించిన ఈ దినమున సేవకుల కూడిగా తో కలిపి వాళ్ళు చెప్పినప్పుడు ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే మనం చేసుకోవాలా. బయట కూర్చుంటే